నా జోలికి రావు చెప్తాను. ఇగో వాళ్ళ జోలి పోక అయితే గాని అయితే నువ్వు దూరం ఉండి మట్టి తాగుతూ మట్టి తాగుతా గడప తీసుకో. డోంట్ టచ్ మీ. అయ్యయ్యో రే దేవుడా మరి పోతమ్మా మట్టి రావాటే మరి దర్గయ్యా 60 ఏళ్లకు వాడుండే 20 ఏళ్లకు లంజుండే మరి దర్గయ్యా రాతగాని వాడు మట్టి ఎత్తి పోతరాని కోసుకుంటా మరి దర్గయ్యా బాబకారి ముండా మరి పోజమ్మా సొరగొట్టావటే కుమ్మరి దర్గయ్యా ఎత్తిపోతా ఉన్నాడు పొయ్యంగా బండి నిండి నాది కోసి ఓ ఆ దున్నపోతు పాడవాడు రాగానే గుంజుకపోయింది. అది మళ్ళీ బండి నిండింది. ఎట్లా బండి నిండింది? అట్ట తాగు తట్ట ఆసరా ఇంకో 2 తట్టలంతా తీసి పోతే 4 కుండలు అయితే 40 రూపాయలు. ఎట్లా బతుకుతావు? ఎట్లా పేరు కట్టావు? 40 ఆసరా 10 రూపాయలు ఆసరా 190 ఆసరా అంతే. వాడు సాతగాని వాడు కుమ్మరి దర్గయ్యా సొరలాగు దిగిండు మట్టి ఎత్తుతుంటే కుమ్మరి పోతాని ఏం చేసింది పాప గారిది. ఇదే సమయం ఇదే సందర్భం. ఇప్పుడే వీరి పానం తీయాలి. వీరి పానం తీసి నా బిడ్డను తీసుకొని కరుణాకర్ రాజుతో ఉండొచ్చు అనుకున్నది. కుమ్మరి పోతాని గడ్డపార తీసింది రెడీ చేసిందా వెనక ఏంది బండి నవ్వల్లా వచ్చింది. ఇక బొంద పెట్టిన టైం వాడు కుమ్మరు ఇక బొంద పెట్టిన టైం ఇక లంజి మార్వారం సచ్చినాక నువ్వు చూడత్త ఏమనుకో అని పోకపోతే అనుండగానే సచ్చినాక ఏమన్నాడు వచ్చిండు. మనం అనిల్ లెక్క పెడితే మనీళ్ళు ఇంకో లెక్క పెడుతుంది. ఆనాడు ఆ కుమ్మరి పోతా అని ఆ కుమ్మరి అగే పానం తీసిందా అదే మట్టి తీసింది మనకి కొట్టింది. ఇక నా బిడ్డను తీసుకొని కరుణాకర్ రాజు దగ్గర పోయి కరుణాకర్ రాజు నేను పెళ్లి చేసుకుంటే ఇక లవనంగా బతకచ్చు అనుకున్నా కుమ్మరి పోతా అని. ఉన్నదేమిరా ఒక్కదాన్ని పోతున్నా కానీ నాకు ఇంతంత బిడ్డ పాడే నీళ్ళంత పోరుండే నా బిడ్డను తీసుకొని ఆయన దగ్గరికి పోతా. బిడ్డ కోకిలా బిడ్డ కోకిల సుందరి అంటాను. ఇది అటు ఇటు నా మొగని వేసుకుని ఎంచుకోబడలే గాని నా బిడ్డ ఉట్టినా కాంచి నాకు నెలకు 4,000 పింఛన్ వస్తుంది తప్ప ఏందనుకుంటాను. ఎందుకంటే వికలాంగుల ప్రెసిడెంట్ అదే 4,000 నా బిడ్డకు ఇప్పుడు ఇస్తారు. బిడ్డ కోకిలా రాయరా బాబు వచ్చిండు నాకు తట్టుకొని వస్తారు టెబుల్ బాబు దీనికి బాబే కావాలి ఎప్పటికి బాబు 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 అనుకుంటా. బిడ్డ మరి అయ్యేనంటే అయ్యని తప్పిందే బిడ్డ అంటే చూకుంటా ఊరంతా మొత్తుకుంటది. మా బాబుని తప్పింది మా బాబుని తప్పింది మా అవ్వ అని. బిడ్డ మేము మట్టి దేవుడానికి పోయినా ఓ బిడ్డ నేను అడక పాడబడే బిడ్డ మేము మట్టి తేవడానికి మేము పోతుంది మేము మెయినక్క ఓ ఆ ఎర్రగుంట కాడ నాకన్నా మంచి అమ్మాయి కనబడ్డది. అది కనబడుతా నువ్వు ఎట్టున్నావు ఇడుచుకుపోయిన గొర్రెలు ఎట్టుండవు నీ ముందర బుర్ర లేదు వెనుక పిల్లలు అని తీసుకొని
బాబు బాబు దగ్గర పోతా. ఏంది ఇరా మాదరాని బాబు దగ్గర నేను చూపెడతా ఇంకో బాబు కొత్త బాబా పాత బాబు ఏంటి కొత్త బాబు నా కొత్త బాబు కావాలి నా కొత్త బాబు. కొత్త బాబు కావాలి నాకు కొత్త మొగుడు కావాలి మరి అంటాను నేను కొత్త మొగుడు చూసిన మా ఫ్యామిలీ మొత్తం సైకో ఫ్యామిలీ. మా అవ్వ పిచ్చే, మా అయ్య పిచ్చే, నేను పిచ్చే, కాదు కూడా మా కుక్క పిచ్చే. చెల్లి పిచ్చి మా చెల్లి పిచ్చే. ఎవరు మా కుక్క ఎవరు కూడా బహు బాగుంటే మా సింగారు సో సో రావే బిడ్డని ఆనాడు ఆ బిడ్డని తీసుకొని అమ్మవారు కుమ్మరి పోతానైనా ఆ కరుణాకర రాజు వేదికి వెళ్ళిపోతే నా బిడ్డ నేను అక్కడ అవలోనంగా బతకద్దా అని కరుణాకర కొత్త బాబు మరి వెళ్ళిపోయామని ఆనాడు కుమ్మరి పోతాని సజ్జాత చల్లారాయి కొత్త బాబు బయటిస్తాడు నీకు అది వేరక్క పిడాతను బాబు అని అత్తలేదు నువ్వు గల్వాలుండు నేను లోపలి పోయి అలానే తీసుకొని మెయింటైన్ చేస్తున్నాక నీ పైసలు ఇప్పిస్తాను 10 రూపాయలు రాయ బిడ్డ అని దాని లోగిళ్ళ ముందు కట్టి బిడ్డ ఇగో ఆడ కూర్చో నేను మిలితే దాకా నువ్వు టీవీ వరకు అని కోతులు ఎక్కుతారు కూర్చోనా ఏం కాదు కూర్చో మనోళ్ళే భయపడకు మనోళ్ళే పిచ్చారు అరే ఆ కుమ్మరి పోతాని గిరా గిర ఊరికి వచ్చి అయ్యా నువ్వే నాకు దిక్కు ఏంది పొయ్యిలు పోసుకున్నట్టు రోజు నువ్వు తిట్టుడు తప్పది వాడు కొట్టుడు తప్పది ఊళ్ళో పెద్ద మనిషి అంటే రోజు నీకే ఉంటాడే అయ్యా నీ బాధ్యత నువ్వే నాకు దిక్కు ఇక ఈ కాడికి వెళ్ళి నీ బాధ్యను అలా కొడుకు వాని మీద మన మీద వాని మీద
వాడు కొట్టినా అయిపోవు, నన్ను తిట్టినా అయిపోవు, తలుపుల దగ్గర పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టి గుద్దినా అయిపోవు, పక్కింటికి రా నేను ఇప్పుడే వచ్చాడు అయ్యా. వాడు కొట్టినా అయిపో, తిట్టినా అయిపోవు, నన్ను ఎలా కొట్టినా అయిపోవు, నా బిడ్డ నింపుకుని ఎక్కడన్నా బతుకుతున్నావు అయ్యా. ఎర్రగుంట పోయినాక మట్టి తీసుకొస్తా అంటే నాకన్నా మంచిది కలిసింది. నువ్వు ఎట్టున్నావే ఇసుకమైన గొర్రెలు ఉన్నావు, నీ ముందర పొరలేదు వెనక పిల్లలు లేవు, నువ్వు ఎట్ట పాడైన ఏడుతున్నావు అయినట్టు అయితాను, లంచం ఉండ నిన్ను వేసుకొని ఏ సుఖపడ్డానే అని నన్ను విడిచిపెట్టి దాని పడి వేయండి అయ్యా. నీ బాధ్యత నాకు మొగడు లేడు, నువ్వే నాకు దిక్కు. అట్లా కాదు, నీ మొగోడు తీసుకుపోయిందంటే నన్ను తీసుకుపోయిందంటే ఎవరు నమ్ముతారు? నువ్వే పోతున్నాడు నవ్వేనానికి ఎవరు నమ్ముతారు? వాడు తీసుకుపోయినట్టు ఎవరు నమ్ముతారా? ఇక వారి దగ్గర వారికి దొరకరా అయ్యా నీ బాధ్యను. అయితే అయ్యా నా మొగడు లేడు, నువ్వు ఉంచుకుంటే ఉంటానని వచ్చిన అయ్యా. నీ బాధ్యత నీ దగ్గర నేను నువ్వుకొని బతా. ఏంటిదే? ఆగిలి ఆగిలి నాకు నొప్పి వచ్చిన మంది ఉన్నారు, ఉన్నారా? 7 14 మంది ఆశలు ఉన్నారు. చేద్దామంటే చేద్దాం పని వాళ్ళకి లేదు. నా ఇంట్లో కలిసి నువ్వేం చేస్తావే? అయ్యా నీ బాధ్యత పాస్ పని చేస్తా, గీజ్ పని చేస్తా, నీకు 2 బిడ్డలు ఉన్నారు, నీ బిడ్డలు తానం పోతా, బడి బట్టలు ఎత్తా, బడికి తోలుతా. అవసరం లేదు అయ్యా నీ బాధ్యత నీ కాదు, నువ్వు కట్టండి ఎత్తా నీ బాధ్యత. అవసరం లేదని చెప్పినా అయ్యా నేను ఎక్కడ పోవాలి, ఎట్లా బతకాలి అయ్యా, నేను ఎట్లా బతకాలి? చాలా ప్రదేశం మరి. అయ్యా నీ బాధ్యత నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతాను, నువ్వే దిక్కు. నాకు అవసరం లేదు నా ఇంట్లో. అయ్యా నాకు మొగడు లేడు అయ్యా నీ బాధ్యను. లేకపోతే ఏం చేయాలి? నేను కనికే దగ్గర ఉన్నాడా? కనుకు ముసిపెట్టి చెప్పు అన్నాడు కనుకు. అయ్యా నువ్వే నాకు దిక్కు, నీ బాధ్యత నీకు దండం పెడతా. నాకు అవసరం లేదని చెప్పినాడు. అయ్యా నువ్వు గట్ట అంటే ఎత్తా నీ బాధ్యత, నీ ఏడవాలి. నువ్వు అద్దంటే నేను నాకేదైనా బాయి గతి ఏదైనా ఈ ఊళ్ళో నల్లల బయట పడి తప్ప ఉన్నది అంటే సాగుబట్ట నల్లబడి ఉన్నది ఏదో మెల్లగా వేసుకుంటా అయితే బైకాడ పోతావు. నేను రాజు దగ్గర పోతే ఇలా నాకు ఇక్కడే లేకపోతే రాజు దగ్గర పోయినా, రాజు దగ్గర పోతే రాజు నాకు ఏం పని లేదు అని కాగితం రాసి బాయిగడ్డ మీద పెట్టి బాయిలో దుంకి సత్తవా? చచ్చిపోతుంది. సరే పోషమ్మా, నువ్వు సచ్చుడు ఎందుకు, నువ్వు కాగితం రాసుడు ఎందుకు? రాజ్యమేల రాజు ఆపదన్నప్పుడు ఎవడన్నా ఆదుకోలేదని నన్నే అంటారు. కాబట్టి నా ఇంట్లో నువ్వు చేయవలసిన పని ఏం లేదు, కేవలం 3 పనులు అంతే. ఏం పని బాధ్యను? అన్నం వండి ఆ చోట పెట్టాలి, పెడతా. నీళ్లు కాగబెట్టి బాత్రూమ్ పెట్టాలి, పెడతా. చూడు అంట అన్న పరుపులు దూలిపేయాలి. నువ్వు చేసేది కేవలం 3 పనులు అంతే. అయ్యా నీ బాధ్యత నీ కాడికి వెళ్ళి ఉన్నట్టే కదా? ఉన్నట్టయ్యో. కానీ ఒక మాట చేసుకోపో పని. అయ్యా చేసుకోమంటాను కానీ నాకు ఇంత ఏళ్ళంతా పోరు ఉన్నది అయ్యా. కరువు కాలానికి నువ్వు బతుకుడే కట్ట ఉంది, నీకు ఏళ్ళంత పోరంటే దాని ఎట్లా చేస్తుంది అయ్యా? ఏది మరి పోరేది? అది కథగా ఎంత ఏది పోరేది? బిడ్డ ఎక్కడ ఉన్నది? బిడ్డ కోకిలా నాకు దొడ్డి కట్టండి. అయితే వాళ్ళ బాబాయ్ రంగికి నిన్ను చూసుతూనే డాడీ అంటారు. నెలకు 2 బత్తాలు కొరికేటట్టున్నది. పాత బాబు అయితే నువ్వు కొత్త బాబు 20 రూపాయలు. బాబా అంటే నువ్వు మంచిగా ఉండదు. నేను చెప్పేది దీని పేరేం పేరే? కోకిల సుందరి. కాదు, కాకుల సుందరి ఒకటి అస్సలు ఉంటుంది. కాకి పిల్ల కాకే ముద్దు, పిట్ట పిల్ల పిట్టకే ముద్దు, నా బిడ్డ నాకు ముద్దు. కాకిల కాకిలెక్కు పారేసుకోకుంటే గానీ దీన్ని ఇట్లా తీసుకొచ్చిన అనుకున్నా ఇంటికాడ నా 2 బిడ్డలు భయపడతారు వాళ్ళు దీన్ని చూసి. కాబట్టి కోరి కటింగ్ కొట్టించి బడ్ డ్రెస్ వేసి వాళ్ళతో పాటుగా బడి తోలు. పోరి తల్లికి వెళ్ళైతే పోరాళ్ళకి గెలలు అవుతారు. ఇప్పుడే కాదే చేసేది కేవలం 3 పనులు. అన్నం వండి ఆచడి పెట్టాలి, నీళ్ళు కాయబెట్టి బాత్రూమ్ పెట్టాలి, పన్న పరుపులు దులిపేయాలి, అంతే.
ఆనాడు చూడు ఆ అమ్మవారు కుమ్మరి పోతాని ఏమి ఎత్త ఉన్నది రోజా రోజు పొద్దు పొద్దులు ఎత్తంది ఆ బిడ్డల సారం పోతుంది బడి బట్టలు ఎత్తంది కడుపు రెండు అన్నం పెడుతుంది బడికి తోలుతుందా అట్లా ఇట్లా రోజులో రోజులు గడవంగా దినాలు గడుతున్నాయి దినాలు గడవంగా నెలలు గడుతూ ఉన్నాయి అమ్మా నీళ్ళు కాగలుగుతుంది బాత్రూంలో పెడుతుంది కర్ణాకర్ రాత్రుతోనే అన్నం పెడుతుంది అమ్మా ఒక్క నాదన్న కర్ణాకర మారదు కన్నెత్తి చూడడాయే పన్నెత్తి మాట్లాడాయే అన్నం అండి మరి అప్పుడు చూడు నీళ్ళు కాబట్టి పాత్రలో పెట్టింది కచ్చరి కాడికి వెళ్ళిపోయిన రాజు చూడు అరే లోగిళ్ళ వేడికైనా రాజు వస్తాడు లోగిళ్ళ వేడికైనా రాజు వరకు బట్ట బాధ ఇడిచినాడు రాజు చూడు బాత్రూమ్ వేడికైనా రానవతేనా కడివేడి తానములో ఎత్త ఉన్నాడా అప్పుడు పోషమ్మ చూడు ఏమంటదో రాజు తాను చెప్తాడు మెల్ల పోయి వెనక వాళ్ళ ఈపు రాస్తే ఏమనుకుంటున్నా చెప్పింది మూడే లేకపాయే బాత్రూమ్ వేడికైనా రావచ్చేనా మరల వచ్చినది భుజమ్మ చూడు ఈ వల్ల బట్టలు తీసుకొని బరివాత బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ లో కట్టాయి తాళం చెప్తాను ఇలా ఈ పందుతో అందదు అని నా భార్య దానిపైన కాడ్చుకెళ్ళి బాత్రూమ్ గోడకేసి రాసుకుంటాను నీకు అవసరం నేను ఇంట్లో రాసుకుంటాను నా బాధ నేను పడతాను నీకు అవసరం ఇక్కడ ఎక్కువ తెర్ర గీత పెడితే మళ్ళీ ఎక్కడ ఉండను కడవేడి దానములో ఈత ఉన్నాడా దాకా రాదు ఓరంచు దోతులు ఉల్లారినాక రాదు పట్టంచు దోతులు పట్టంచు దోతులైనా కట్టుకున్నాడా ఇప్పుడు పోషమ్మ తోడు ఏమంటారో అన్నా శాఖలు కూడా తయారు చేస్తే అన్న వల్ల పెట్టబట్టే పోదాని చూడు వేడి కట్టినది పోదాని చూడు అన్న వల్ల పెట్టినది పోదాని చూడు అన్న కూరలు కూడా వడ్డించినారా కంకణాల చెయ్యి అన్నంల మోకే కంకణాల చెయ్యి అన్నంల ఏం పుట్టిందే సచిన కొద్దిగా పంటరాగాలు ఆగినట్టు అన్నం పెట్టి ముందర కూర్చున్నాక ఎవరికన్నా అన్నం తినబుద్ధి అవుతావు అయ్యో గట్ట కాదు అన్నం పెడితే మారన్న అడుగుతావు సరిగా కూర్చున్నా గట్ట నీ బుక్కలు లెక్క అంటే రోజు నాకు మారన్న ఎవరేస్తారు గంజకేరక నాకేరక లేకపోతే అందరు బతికైతే ఇంట్లో ఆడది లేకపోతే ఏ మూల చూసినా దాంట్లో తీసిలే ఎక్కడ పల్లెం అక్కడనే బోలు లోపల కూడా మీద కూడా ఉండదు ఇక అన్నాశాకాలు కూడా ఫోన్ చేస్తాడు ఎక్కువ తెర్ర గీత పెడతాను చెప్పిన నువ్వు చేసేది మూడే పనులు అంతే గప్పుడుగా రాజుడు ఏమంటాడో అన్నాశాలు కూడా తింటా ఉన్నాడా అప్పుడు పోషమ్మ చూడు ఏమంటదో నా గుడిసెలు ఉన్న కాడ నాకు నులుక మంతా ఉండే రాజు పట్టుకునే పరుపు గింత ముద్దు ఉంటుందో ఇది ఎట్లుంటుందో పండే సుత్త వాటర్ రూప ఇది ప్లాస్టిక్ దా వాటర్ రూప ఇయ్య అమ్మవారి కుమ్మరి పోదాని తోడు బెడ్రూమ్ లోపల వండుకుంటది ఇట్లా వండుకుంటే బెడ్రూమ్ వేడికైనా వేడికి వచ్చే వరకు పోతే మా బుర్రల పంది పోయినట్టు పోతుంది
ఏంది నీ పదనైతే కొట్టు పరుపులు దులిపేవాలన్నా నిన్న బండి కొరువాలన్నా గట్ట కాదయ్యా రాళ్ళలో అనుకునే పరుపు ఎట్లుంటుంది మెత్తగా ఉంటుందా లేకపోతే ఎట్లుంటుందా అని పరుపు మెత్త ఉండకపోతే గట్టి ఉంటుంది గట్టగా మా ఇంటికాడ ఉన్నప్పుడు అయితే మేము నులక మంచాలేమే కాకి హంసలెక్క నడక మొదలు పెట్టిందట దానికి 2 కాళ్ళే ఉన్నాయి నాకు 2 కాళ్ళే ఉన్నాయి దానికి 2 రెప్పలే ఉన్నాయి నాకు 2 రెప్పలే నాకు ఏం తక్కువ ఉందని హంస నడక మొదలు పెట్టిందట మొదలు పెట్టినాక ఏం చేసింది ఉన్న నడక మర్చిపోయింది కాకిని అద్దరు చేసి చూద్దాన్ని నడవరు అది ఇట్టు తిరుగుకుంటూ పోతుంది అంటే నులక మంచం వాళ్ళ అన్నదానికి పరుపులు కావన్నా అయ్యో అంత చూసిన ఎట్లు అన్నం తిన్న రాదు కన్నుల్లా అమ్మవారు కుమ్మరి పోతాని ఏమనుకున్నది అరే రే ఇలా బాత్రూమ్ బయటికి వెళ్ళిపోయి ఈ రాత్రే సీదర కొట్టుకుంటాడు అన్నం పెడితే అన్నం పెట్టి ముందర కూర్చుంటే సీదర కొట్టుకుంటాడు ఇలా రాజు నావాడు ఎట్లా కావాలనుకున్నది అమ్మవారు కుమ్మరి పోతాని ఏంటి వేసి రాజు నావాడు కావాలనుకోని ఇక్కడ కాదు అక్కడ కాదు ముత్తరాజు వాడలోకి వెళ్ళిపోయి మందుల వాడకి వెళ్ళిపోయి మరుగుమందు తీసుకొచ్చి రాజు పెడితే రాజు నావాడు అవుతాడా అని దేవిరా భోజమ్మ నామా పొడిసే 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 నువ్వు నాకెట కొడుకోవేదామంట మీ అయ్య చచ్చిపోయినాక మీ అవ్వ నేను ఉంచుకుంటే నువ్వు ఉన్న వాళ్ళు అంజ కొడుక లంజ కొడుక మీ అవ్వ నేను ఉంచుకోకపోతే మీ అవ్వ చెట్లు గుట్టలు పట్టు నువ్వు కూడా తోగిట్లో ఊళ్ళు తిరుగు ఓరి వారి మనం అందరం పోవాలి ఎవరి పోదాంరా ఎవరి పోదాం నేరెళ్ళ కథరా ఎందుకు నేరెళ్ళ కథ వేనమా కథ వేనక మాది వాళ్ళది కథ అన్న తిన్నాక వానకాలం వాన వచ్చింది పోయి అటోకిరా ఈరా మా ఇంటికి మేము పోతాం అన్నాం లంజ కొడుక మీకు తిని పెట్టి ఎక్కువైందని చెప్పనుకోని వచ్చి లంజ కొడుకులు ఆడికి అద్దు అద్దు కథల్లో పైసలు పెట్టిండు లంజ కొడుకు రేకుండా పోదాం అద్దు రేకుండా కాడ గొల్ల తిరుపతి గాడు వాడు పుట్టుడు గొల్ల నీళ్ళలో పుట్టిన మాది నెల పుట్టాలి వాడు అంతేనా మరి మన మండల పిల్ల పోదాం మండల పిల్ల అద్దురా మండల రామ లెక్క బీరోల బొక్క దాచుకొని తిన్నది అది అంతేనా మరి మొలమూరి పోదాం అద్దురా మొలమూరిగా గౌన్లా గాజుల సాయన్న అద్దురా వాని పేరు చేయద్దు గంగిపల్లి పోదాం అద్దురా కుంచికాయ ములకనూరు ఓరి ఓరి వారి సుధార్ లక్ష్మి అక్కడ దొంగముండ మన ఇదే అంటే వీంతో 400 ఆటోలో కూర్చుని పెడితే సంత ఇంకోలు ఇరికిసిన పడతాయి గంత తోటి ఉంది అది లంగముండ అద్దు ఎవరు పోదాం మరి ఓరి వారి ఇలా మనం ఈ ఊరికి పోవాలి ఎవరికి ఎవరికి ఉత్తరాది వల్ల కూడా పోవాలి మందులు అమ్ముకొని రావాలి మందులు అమ్ముకుంటే మన పొట్ట కడుతుంది మన పొట్ట కడితే ఎట్లాగా ఇంటికాడ మంచిగా పొట్ట కడతాదిరా పొట్ట దిబ్బలో చేరిపోతులు ఆడియాలి అని మందుల మందుల
వర్ష మొలలకు మందు గాడి- ఏడు రోగానికి మందు గాడిద పాలు. మందు గాడిద పాలు, కుక్క పాలు, పిల్లి పాలు, పిల్లి పాలు. ఓరి వారి గాడిద పాలు అంటావు ఆ. లంజ కొడుక ఆ. గాడిద పాలు దేనికి పని చేస్తాయిరా దేనికి దగ్గుకు దమ్ముకు పని చెప్తాయి. ఓరి వారి ఓ, గాడిద పాలు అంటున్నావు ఆ. ఎవరన్నా తల్లేస్తారు ఆ. అయ్యే గాడిద పాలు పోయి అంటారు ఆ. మన దగ్గర గాడిద లేదే గాడిద అంటావా? ఏ పాలు వింటావురా గాడిద అంటావా? అమ్మని బోరగా అనబెడదాం. ఓరి వారి ఆ. బతికే రేవు కావాలి బతికేరేవు. అవన్నీ తీసుకురావాలి తీసుకురావాలి. ఆఫీస్ కూడా వంగబెట్టాలి వంగబెట్టాలి. అవయ్యకలు బొంతేయాలి బొంతేయాలి. బొంత వేసి ఆ. అవ్వ పాలు విండి ఆ. గాడి పాలు అనియాలంటావు ఓరి వారి ఓ. పిల్లి పాలు దేనికిరా దేనికంటావా? అవునా ఉడితే ఆ. ఓ తక్కువనే అనుకో. పాలు ఎక్కువైతే పాలక పిల్లలు పిల్లి పాలు అయ్యారు. ఓరి వారికి ఇప్పుడు చెప్తావురా ఎప్పుడు చెప్పాలి? ఏమన్నా పొరగలు పుట్టినప్పుడు చెప్పవరా ఉడలు పుట్టినప్పుడు ఆ. అప్పుడు చెప్తే అవతున్నా పొరగల పిల్లి పాలు పోతు రోజు లీటర్ కొనుకాసిన మందులు మందులు దగ్గు రోగానికి మందు దమ్ము రోగానికి మందు ఏడు రోగానికి మందు కరోనా రోగానికి కుక్కల పాలు ఓరి వారి కుక్క పాలు దేనికిరా మరో మందు పని చెప్తాయి. అల్ల కలపడానికి పని అలా చేస్తుంది. కలిపి పెడితే మందు పని చేస్తుంది ఆ. మందులు మందులు మందులో అని ఇరుక్కుంటా అంటే ఉన్న అరకోడి భవాని బాంచన ఎవరు అచ్చమన్నా పేరు లెక్కలే ఉన్నావు అయ్యో నేనే నీ పేరు నన్ను అంటలే. ఆ. పెట్టే 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 పెట్టండి ఏందిరా మన భాషల మన భాషల్లో ఆడోళ్ళు ఆడోళ్ళు ఉందంటే ఉందంటే మగవాళ్ళు అవతోడు ఇంటికన్నా పెళ్ళం లేదు అది నాకే పెళ్ళం రా నాకే పిల్ల ఏ నాకే పిల్ల లంజ కొడుకు నువ్వు నా కొడుకు అయితే నీకు చిన్న అయితే నీ కోలైన బాబా అవి. నీ అవ్వ కోడలైతే నువ్వు ముసలి వయసు వాళ్ళు. నీ కోలైన కొడుకు ఒక వయసు ఈ బుచ్చగాళ్ళకు ఉన్నంత ఆశ నన్న కర్ణాకర్ రాదు లేదా? ఓ నీ బాంచన ఏం కావాలి నీకు అయ్యో అయితే కాదన్నా నిన్న అంటే మా చెల్లెవాళ్ళు నిన్న మొన్న మా ఇంటికి ఒక నచ్చేది ఇలా రానే లేట్ అయింది కానీ నీ బాంచన ఏనాడు ఇస్తున్నావా నువ్వు మళ్ళీ మందు కొంటావా నీ దగ్గర మందు ఉన్నదా బిడ్డ? ఏం మందు కావాలి నీ బాంచన అన్ని రోగాలకు మందు ఉన్నది అన్ని రోగాలకు మందు ఉన్నాయి. మందు ఉన్నదా? ఉన్నది నాకు కొద్దిగా మరుగు మందు కావాలి బిడ్డ. ఓ బాంచని మరుగు మందు నీకెందుకు నిన్ను చూస్తే ఒక్కొక్కటి 7 గొడవలు తిరిగేటట్టున్నాడు గట్టగాడు రాముల నా బిడ్డ పెళ్లి చేసిన నా బిడ్డ పెళ్లి చేసి అత్తారింటికి సాగుదూరినాక ఇంటి జర మందం ఉన్న దీనిలో కొద్దిగా మందం ఉన్నది ఒత్తుపోయింది ఒత్తిపోయింది. బిడ్డలు చూస్తారు ఇక నా బిడ్డ ఏం చెప్తానంటే ఇంట్లో పోయారు నా అల్లుడు బయటకు వస్తాడట. ఏం పుట్టింది వారికి నచ్చగా నా బిడ్డ బయటకు పోతే వాడి ఇంటికి వస్తాడట. ఆ. ఎప్పుడు నడియ రాత్రి 12 వస్తాడట. అన్ని టైం చూస్తా అంటే వాడు వస్తాడట. వేసుకొని తింటాడు పంటాడు అంటాడు వాళ్ళకి మాట ముచ్చట్లేదట. కొద్దిగా మరుగు మందు. ఓ మరుగు మందు కావాలంటావు ఓ నీ బాంచనాడు కూసో కూసో ఓరి కోడియో ఓ అయ్యో వాడ వెలగోడరు చూడదా? ఓరి యారి అయ్యో కూసో నీ బాంచ మరుగు మందు ఇక్కడ కాదు అక్కడ కాదు అచ్చం ఆదివారం మొడలో పొద్దు రామగిరి కిలకు నా పిల్లని తీసుకొని పోయినా నా పిల్ల మీద నల్ల ఉసలు నింపేసిన నా మీద ముల్లారం నింపేసిన వచ్చినావురా బాబాని బాంచన అది ఉంటే ఈ మరుగు మంది పని చేయదు బారది మొల్లారం ఎందుకు చెప్పుకున్న గాజులు కాదు గాడులకు నాకు సంబంధం లేదు నీ బాంచన్ బాబాని బాంచన్ ఇక్కడ కాదు అక్కడ కోడిగా ఆడుకాడంటుంది అంటుంది ఓరివా దీనికి ఏం కొద్దాంరా ఏం కొట్టావు? ఓరి వారి ఓ. ఇంటి వేరంక ఒక కోడి పిల్లలు పోయాలి కొట్టావు. ఈ రాజయ్య పేరు మీద ఓరి వారి ఇవాళ ఇంకో పుల్లు బాటలు అడగాలి అడగాలి. ఆ? అడగాలి. ఓరి వారి అడగాలి. ఇంకోటి అడగాలిరా ఓయ్, ఎల్లు ఆడేసింద్రా వేసింద్రా ఏంట్రా పెద్ద ముడుచున్నట్టున్నది. ఓ గూటం పోయి వాటికొచ్చి ఓ అంటాను. భవానీ పాంచన కూటం పోయి కాదు దీని విలువ నీకే అచ్చం ఆదివారం అమాస నాడు రామగిరి కిలో తినం రామగిరి కిలో పోయి తెచ్చినాం నీ బాంచి నీ మరుగుమంది ఎట్లా పెట్టాలంట మరుగు మందు తీసుకుపోయి ఎట్లా పెట్టాలి? నీ మరుగుమంది తీసుకుపోయి ఇంటి వేరాక సాంద్రాయి బండ మీద ఇట్లా రాకాలి పెడతాను షాంపులు పెడతాను అయితే అది చూపెట్టు. సాంద్రాయి బండ మీద నీ బిడ్డ చేత రాకియాలి నీ బిడ్డ చేత రాకిచ్చి నీ అల్లుడు తానం చేసి పచ్చడులతో ఇంట్లో పోతాడా నీ బిడ్డ చేత 5 అడ్డ గీతలు గీయించాలి నీళ్ళల్లా ఒకవేళ అక్కడ మిస్ అయింది అనుకో ఆడ కుదరలేదనుకో నీ అల్లుడు వండుకుంటాడా పండుకున్న కరికాళ్ళకి పెట్టాలి ఆరికాళ్ళకి పెట్టాలి అంగికళ్ళకి పెట్టాలి మాడ పెడితే కళ్ళు పోతే నీ బాంచని వల్ల నీ బిడ్డ అల్లుడు కళ్ళు పోతే నీ బిడ్డ పాలైద్ది బీరా గిట్లే పెట్టారా మరుగు వానికే వెరక ఇంకా 4 ఫోన్లు మాట్లాడమంటే మాట్లాడతాడు తెల్లారదాకా మాట్లాడు అంటే మాట్లాడతాడు వాడికి గిదే వెరక వానికి అవన్నీ బాంచను ఇది వంట పోయి ఆడ వీలు కాకపోతే అంగి గల్లకు రాయి అంగి గల్లకు రాయి ఆడుకున్నాక కాళ్ళకు రాయి లేకపోతే అడుగుల రాయి బాంచని కోసం
ఇది తీసుకుపోయి నా బిడ్డకే అన్న దబ్బా నువ్వేటో అలా నీ ఏమడి పడతాను నేను ఎందుకు పెడతారు నిమ్మో మన మనిషి పెడితే బిడ్డ ఓ ఎప్పుడు ఈ బాధ్యత పైసలు దుడ్లు ఏంది పైసలు పైసలు పైసలా ఎవక పైసలు ఎక్కడిరా ఎవడొచ్చినా ఉత్తనే ఇచ్చిపోతాడు మేమే అసంటోళ్ళం కాదు సీరియస్కుంటాం లేకపోతే సీరియస్ కుంటే వాళ్ళుకుంటారు ఈరోజు మొత్తం కాల్ చేసి రాసిరా కొరకు ఏమో ఏందనుకుంటారు కుట్లేసి ఇచ్చిన వాళ్ళు ఇక మళ్ళా కావచ్చు అరే అబ్బో అడుగుతారు ఈ సీరియస్ అంటే ఈ సీరియస్ ఈ సీరియస్ అంటే ఈ సీరియస్ ఇంకోటి ఇంకోటి అది పెళ్లిదాడ సీరే కాలు కడిగినప్పుడు పతానం సీరే బిడ్డ పైసలు ఇస్తా ఈ నీ బాంచ పైసలు ఇస్తేనే అనుకుంటావు లేకపోతే నీ బాంచ ఇక ఓ నీ బాంచ మరి ఆనాడు కూడా ఆ కుమ్మరి పోతాని మరి బంధు కట్టుకొని లోగిల్ల వేడికి ఎప్పుడు అత్త ఉన్నదో లోగిల్ల వేడికి ఈ మందు తీసుకుపోయి రాజు దానం చేసినాక వెనక పోతా కారికలలో మందు పెడతా అరే అన్న ఉన్నది ఇప్పుడు మర్చిపోయి పన్నెండు కాలం వండుకున్నాడు రాజు తెలవకుండా అరికాలలో మందు పెట్టడానికి మరుగు మందు తీసే